అందరికీ ప్రైజ్ లార్డ్. పవర్ఫుల్ బిలీవర్ అనే ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిదినము కూడా దేవుడి యొక్క వాక్యం చేత ప్రతి ఒక్కరూ బలపరచబడుతున్నారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు. అట్టి సాక్ష్యాలు బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మరొక వాక్యంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఒక గొప్ప వాక్యము, శక్తివంతమైన వాక్యం రాయబడి ఉంది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎటువంటి ఆత్మ అండి? అది పిరికితనం గల ఆత్మ కాదు. భయం ఉన్న చోట ప్రభు ఉండడు, ప్రభు ఉన్న చోట భయం ఉండదు. హల్లెలూయా. ప్రభు ఉన్నాడు, ప్రభు నమ్ముతున్నాము అని అనుకునేవారు భయపడరు. ఎప్పుడైతే వారిలో ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వారిలో ఉన్నారు, వారిని బలపరుస్తున్నారు అని అనుకునేవారు ఎక్కడ దేనికి కూడా పిరికితనం అనే మాట రాదు. ఎందుకంటే మన ప్రభు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. ఎటువంటి ఆత్మ? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. హల్లెలూయా. సో కాబట్టి పిరికితనం అనే మాట ఎక్కడ కూడా మన ఆలోచన రాదండి. అపవాదికి మన మనసుని, మన హృదయాన్ని చదివే శక్తి అపవాదికి లేదు. అపవాది కేవలము మనకి అనుమానం పెట్టి మన ఫేస్ రీడింగ్, మన పైన కనిపిస్తున్న ఈ స్వభావము, అయితే ఈ ఆలోచనలు, అయితే మనం చూస్తాం. కొంతమంది అంటారు ఏంటంటే కొంచెం డల్లగా ఉన్నారంటారు. సో మనుషులు అలా గ్రహించగలిగారు, అపవాది ఇంకొంచెం ఎక్కువ గ్రహించగలడమో. కానీ అపవాది మన మనసులో ఏముందో, మన ఏ సమస్యలు ఉన్నో ఏది కూడా అపవాది తెలియదు. ఒకవేళ మీరు మీ పిరికితనాన్ని పైకి కనపరుచుకుంటే అపవాదికి మీరు లోకు ఇచ్చినట్టే, అపవాదికి మీరు అవకాశం ఇచ్చినట్టే. సో కాబట్టి దేవుడు నాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంగా ఆత్మని ఇచ్చాడు, కాబట్టి నేను జయిస్తాను, నేను ముందుకు వెళతాను. పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. పిరికితనం అనే మాట లేదు. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్యంలో 365 సార్లు కన్నా ఎక్కువ సార్లు ఉందంట భయపడుకుడి, భయపడుకుడి, భయపడుకుడి అన్నమాట. ఈరోజు మనం భయపడుతున్నామా? దేని విషయంలో కూడా కావచ్చు. మనం పెద్దవారన్నా అధికారులన్నా వారిని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ప్రభుని బట్టే భయపడాలి, ప్రభుని బట్టే. భయభక్తులు రెండు కూడా ప్రభుని బట్టే. దేవుడి వాక్యం సెలవిస్తుంది, శరీరమును చంపువారికి కాక శరీరమును ఆత్మను చంపువారికి భయపడవలెను. మనము దేవుడు అని అంటే అక్కడ ఆయన దగ్గర ఉన్న ఎక్కువ భయం అనేది కనపరచరు. కానీ చాలామంది మనుషులకి చాలా ఎక్కువ భయం కనపరుస్తుంటారు. అసలు భయం కనపరచాల్సింది, భయపడాల్సింది ఎవరికి? సృష్టికర్తకి. ఆ నాయకులు, ఆ బంధువులు, ఆ ఆచారాలు, ఆ యొక్క దేవుడి వాక్య విరుద్ధంగా జరిగే అంశాలని వారు చెయ్యాలా లేదా అనేది మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ ప్రభు ఏమనుకుంటున్నాడు అన్న విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. అదే నమ్మండి. మీరు బలవంతులు, మీరు ధైర్యవంతులు, మీకు విశ్వాసం, ప్రభు మీకు విశ్వాసం ఇచ్చాడు. మీరు చేయగలరు, దాన్ని మీరు సాధించగలరు. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని దాన్ని నెరవేర్చగలరు. ఆ యొక్క బిజినెస్ ఖచ్చితంగా ప్రాస్పర్ అవుతుంది. మీ యొక్క జాబ్లో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలడు. అన్ని జనుల మధ్యలో ఒక గొప్ప సాక్షిగా ఆయన నిలబెట్టగలడు. ఎప్పుడు కూడా భయపడద్దు, దేని చూసి కూడా జడేయకండి. హల్లెలూయా. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మాత్రమే ఆదాము అవ్వ వారు భయపడ్డారు. వారు తప్పు చేయలేనంత సేపు కూడా వారు దేనికి భయపడలేదు. ప్రభువులో విశ్వాసంలో వారు ముందుకు ఉన్నారు. హల్లెలూయా. సో ఈ యొక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.